ఈ రోజు ఫోన్ ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వాడు ఏమంటాడంటే మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయల మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒక్కసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తాను. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటాడు బిఆర్ఎస్ నాయకుడు, బిఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారంట. 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం ఉంటే చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చూపుతాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు 14,000 వేసాడు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేడు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెలుగుతుంది, తప్పుడు మాటలు మాట్లాడతారు. చెప్పు తెలుగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. డిజిటిఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు, అయ్యయ్యో ఉత్త పుణ్యానికే సీతక్కను బద్నాం చేస్తున్నారట. కార్పాటోలు పుకార్లు పుట్టించి బట్టగాల్చి మీదేయాలని చూస్తున్నారట. అందుకే కావచ్చు శాంతంగా ఉంటే సీతక్క కోపానికి వచ్చింది. ఏకంగా చెప్పు దేవుతుందని గట్టి వార్నింగ్ ఇస్తున్నది. మీరు బురద జల్లితే మేము దుడుచుకుంటుండాలి నారా అన్నట్టు వార్నింగ్ ఇచ్చింది. అసలు ఈ స్కామ్ ఎక్కడిది? ఎందుకు సీతక్క కోపం వచ్చింది? ఇంతకు ముచ్చటేంటిదంటే పోషణ్ అభియాన్ పథకం కింద ఫోన్లు కొనుక్కోనికే సెంటర్ సర్కార్ తెలంగాణ సర్కార్ కు పైసలు ఇచ్చింది. ఒక్క ఫోనుకు 11,800 చొప్పున 38,130 ఫోన్లకు పైసలు ఇచ్చింది. అనిగనం ఫోన్లు కొని అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు ఇవ్వాలనేది సర్కార్ ఆలోచన. ఒక్కసారి గుండు గుత్తగా తీసుకుంటే రేటు తగ్గుతుంది కదా, బేరం ఆడితే తక్కువ చేస్తారు కదా. ఒకటా రెండా? ఏ కొద్దిగా తక్కువ 40,000 ఫోన్లు కొంటే కనీసం 20-30% అన్న ధర తగ్గిస్తారు. అక్కడ గోల్మాల్ జరిగింది. గట్టిగా మాట్లాడితే 6,000కు వచ్చే ఫోన్లు 11,650 రూపాయలని చెప్పి కోట్ల కొద్ది పైసలు కొట్టేసిండ్రు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు అన్నారు. దాని మీద సీతక్క గీతిరుగా సమాధానం చెప్పింది. 5G ఫోన్లు వాడుతున్న కాలంలో 4G ఫోన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు, వచ్చిన పైసలు వంచుకున్నారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు చెప్పే వరకు సీతక్క కాళికాదేవి తీరుగా కన్నెర చేసింది. ఇక దీని మీద సోషల్ మీడియాలో చాలా మంది చాలా తీరులో మాట్లాడుకుంటారు. నిప్పులేంది పొగ రాదు కదా. కుప్పలు ఫోన్లు కొన్నప్పుడు సలు ధరకి ఎట్లిస్తాడు? ఖచ్చితంగా రేటు తగ్గించాలి. ఒకవేళ రేటు తక్కువ చేసి కొనుక్కుంటే కాంగ్రెస్ సర్కార్లు ఉన్నోళ్ళకి తెలియలేదన్నట్టే కదా అంటుర్రు. ఒకటి కాదు రెండు కాదు 20 కోట్లు చేతులు మారినాయి అంటుర్రు. నిజమే సీతక్క చెప్పినట్టు ఎసోంటి అవినీతి జరగలేదు అనుకుందాం. మార్కెట్లో ఉన్న రేట్లకే ఫోన్లు కొన్నామని చెప్తే నమ్మేటట్టు ఉండాలి కదా. ఈ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండ్రు సీతక్క మేడం అంటుర్రు కొందరు సోషల్ మీడియా పబ్లిక్. మరి ఏందిది కలయా నిజమా? నరేంద్ర మోడీ సారేంది రాహుల్ గాంధీతోని మర్యాదగా మాట్లాడేంది? యావత్ భారతదేశం కళ్ళు నలుసుకొని మరి చూసినా నమ్మలేకుంటున్నదిలే. మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతి నాడు ప్రధానమంత్రి మోదీ సారు ప్రధాన ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ సార్లు వచ్చిండ్రు. అప్పుడు ఇద్దరికి ఇట్లా మాట్లాడుకున్నారు. రాహుల్ గాంధీని చూసి మోడీ సార్ ఆగి మరి మాట్లాడిండు. ఒకటి కాదు రెండు కాదు 3-4 నిమిషాలు ముచ్చట పెట్టిండట. సరే వాళ్ళకేం పంచాదులు లేవు పగలు లేవు, కలిసినప్పుడల్లా మంచిగానే మాట్లాడుకుంటారు కావచ్చు. కానీ కింది స్థాయిలో ఉన్న లీడర్లు కార్యకర్తలే ఉత్తుత్తగా రెచ్చిపోయి కోట్లాటలు పెట్టుకోవద్దు. మన తెలంగాణ లీడర్లు చాలా మంది రాహుల్ గాంధీ కాదు రాహుల్ ఖాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గిట్టని బీజేపీ పార్టీలు పప్పుగాడు అన్నారు. ఈ దేశం గానే కాదు వాళ్ళది అన్నట్టు మాట్లాడిండ్రు. సరే వాళ్ళు చెప్పినవి అన్ని నిజాలే అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ లీడర్ నరేంద్ర మోడీ సారే ఇట్లా నిలబడి మాట్లాడుతుంటే ఏమంటారు కావచ్చు? పప్పుతో నిల్చొని మాట్లాడిన నరేంద్ర మోదీ సార్ని ఏమనాలి? గాంధీ కాదు ఖాన్ అన్నోళ్ళు ఇప్పుడు మోడీ సార్ను ఏమంటారు కావచ్చు?
కాబట్టి కింది స్థాయి జనాలను రెచ్చగొట్టేటానికి ఆ మాటలు తప్ప ఇంకోటి కాదు అనేది అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద లీడర్లు మంచిగానే ఉంటారు, ఒకళ్ళకి ఇంకొకరు మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటారన్న ఆలోచన చెయ్యాలి. లేకుంటే మనం కొట్టుకొని ఇది హస్తం తప్పితే ఇంకోటి కాదు అంటుర్రు ఈ వీడియో చూసిన దేశం పబ్లిక్.